రేపే ఆదివారం, అందులోనూ షష్ఠి, అలాగే 1వ తారీఖు ఎంతో అద్భుతమైన రోజు. ఇలాంటి రోజున ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూర వండుకొని ఇంటిల్లపాది అందరూ కూడా తిన్నట్లయితే ఈ నెల మొత్తం కూడా, అంటే నెలంతా కూడా మీకు డబ్బుకు ఎటువంటి కొరత అనేది ఉండదనమాట. మీకు లక్ష్మీదేవి నెల మొత్తం కూడా ఎలాంటి లోటు లేకుండా జరుపుకోవటానికి, అలాగే మీకు ఇంకా ఖర్చులకు అన్ని పోను మీరింకా రూ. 1 ఆదాయం వెనకేసుకునేటట్లుగా అద్భుతంగా ఈ కూరను మీరు వండుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ తారీఖు అనంటే ఫస్ట్ తారీఖు కోసం నెల రోజులు కష్టపడి అందరూ కూడా ఈ ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజున ఏంటంటే చేతికి డబ్బు అందుతుంది. కాబట్టి ఆ డబ్బుతోటి ఏంటంటే అది మనం పడినటువంటి కష్టాన్నంతటినీ కూడా మర్చిపోయి ఆ రూపాయిని చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి రోజు కోసం ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా, అంటే ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి. ఇట్లా ఏంటంటే ఖర్చులు ఉంటాయి, ఆ డబ్బు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే వచ్చినటువంటి ఆ కాసేపు కూడా ఏంటంటే ఆ ఆనందం ఏంటంటే ఒక క్షణమే ఉంటుంది. ఇక వచ్చిన కాడి నుంచి ఆ బిల్లులు కట్టాలి, ఈ బిల్లులు కట్టాలి, పాలకు కట్టాలి, నీళ్ళకు కట్టాలి అని చెప్పేసేసి ఉన్నవి మొత్తం కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ నెలలోనైనా మనం కొంత పొదుపు చేసుకుందాము అని చెప్పేసేసి ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ పిల్లల ఫీజులని ఇట్లా రకరకాలుగా, కొంతమందికి ఇంటి రెంటులు కట్టుకోవాలి. ఇలా ఏంటంటే వచ్చిన సంపాదన అంతా కూడా మొత్తం అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒక నిరాశ అనేది మిగులుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏంటంటే మనకి చేసుకున్న దానికి తగ్గట్లుగా మనకు ఖర్చులు కూడా అనుకూలంగా ఉండటము, ఆ రూ. 1 అంటే మనం ఎంతైతే దాచుకోవాలనుకున్నామో అంత దాచుకోగలగటము, అలా మనకు అనుకూలంగా మారాలి అనంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిది రోజున ఇలాంటి కూర వండుకొని తినటం అనేది చాలా మంచిదనమాట. మామూలుగా ఇట్లా ఫస్ట్ తారీఖు మనకు అందులో ఆదివారం కూడా వచ్చింది కాబట్టి ఏంటంటే నాన్ వెజ్ అది ఇవి తిందామని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒక చోట ఉంటారు కాబట్టి ఇష్టంగా నాన్ వెజ్ వండుకొని తిందాము అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు నాన్ వెజ్‌లో రకరకాలు చికెన్ అని, మటన్ అని, ఫిష్ అని, రొయ్యలని, కోడిగుడ్లని ఇట్లా ఏంటంటే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు, ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు తెచ్చుకొని తింటూ ఉంటారనమాట. అలాగా అందరూ కలిసి, అంటే మనం ఎన్ని రకాలుగా, అంటే ఎంత ఖర్చు పెట్టి తింటున్నాము అనేది ముఖ్యం కాదండి. మనం అందరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుంటే ఏంటంటే బాగా కలిసి వచ్చిద్దనమాట. అందరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు చూసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా కుటుంబంతో సంతోషంగా గడుపుతూ తింటుంటే ఏంటంటే మనం ఎంత కష్టాన్ని పడినా కూడా మర్చిపోగలుగుతాము. మనకంటూ ఒక నలుగురు ఉన్నారు, మన మనుషులు అని చెప్పేసి ఒక ఇది అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి రేపు తప్పనిసరిగా ఇంట్లో ఆడవారు ఈ కూర వండండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందులోనూ రేపు షష్ఠి కూడా. కాబట్టి ఇలా ఆదివారము, షష్ఠి, అలాగే 1వ తారీఖు అన్నీ కలిసి రావటం చాలా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్లో ఆడవారు ఈ కూర వండటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది ఎలా అది ఏంటి, ఏం కూర ఏంటి అనేది చక్కగా వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు షష్ఠి ఆదివారము, అందులో మనకి ఫస్ట్ తారీఖు కాబట్టి చక్కగా ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో కూడా ముగ్గు వేసుకొని కాస్తంత, అంటే మనకు షష్ఠి కాబట్టి గడపకు పసుపు కుంకుమలు రాసుకొని బొట్లు పెట్టుకొని ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి మన ఇంటి లోపలికి, అంటే ఫస్ట్ తారీఖు అంటే ధనం ఏదో ఒక రూపంలో మన ఇంటి లోపలికి వస్తుందన్నమాట. కొంతమందికి రాకపోవచ్చు కూడా, కానీ అలా కాకుండా ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలి, అలా వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనంటే మనం ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాల్సిందే. అలాగే తప్పకుండా ఇల్లంతా కూడా రాళ్ళ ఉప్పు వేసుకొని శుభ్రంగా నీటితో తుడుచుకోండి. ఎందుకంటే ఈ నెల రోజులు బట్టి ఏదేదో బిజీగా ఉండి ఎలా పడితే అలాగా, అంటే ఎవరి దారిన వాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటిని పట్టించుకోవటానికి సర్దుకోవటానికి కూడా కుదరదు. ఆదివారం వస్తే ఏంటంటే కాస్త సర్దుకుంటూ ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవటము, ఇంటిని తుడుచుకోవటము, కాస్తంత పసుపు
నీటిని చల్లుకోవటము, చక్కగా ఇంట్లో పూజ చేసుకోవటము, దీపారాధన చేసుకోవటము కొంతమందికి కుదరదనమాట. విడి రోజుల్లో చేసేవాళ్ళు అంటే అందరికీ చేస్తానికి కుదిరిద్దని చెప్పుకోలేమండి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి కష్టపడే వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం రోజున ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కగా రేపు మీరు ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి ముందల చక్కగా మీకొచ్చినటువంటి ఆదాయం ఎంతైనా కానివ్వండి, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఇట్లా మన సొమ్ము మనం ఎంత కష్టపడితేనో ఆ రూపాయి అనేది వస్తుంది. కాబట్టి ఒక్క రూపాయి అయినా కూడా అది మనకు విలువగానే ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా దీపారాధన చేసుకొని ఆ తల్లి ముందలేంటంటే మీకొచ్చినటువంటి డబ్బును చక్కగా అక్కడ పెట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మాకు అంటే ఈ నెల మొత్తం కూడా ఎటువంటి లోటు లేకుండా మాకు ఖర్చులకు సరిపోవాలి. మేమింకా ఒక రూపాయి అనేది వెనకేసుకోవాలి. ఎందుకంటే వచ్చినట్లుగా అయిపోతే రేపు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉంటుందని తెలియదు. ఎప్పుడు ఎలాంటి ఖర్చు ఏ రూపంలో వచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి చక్కగా జాగ్రత్త అనేది చేసుకోవటం తప్పనిసరి అనమాట. అలాగా చక్కగా తల్లి ముందల పెట్టుకొని కాసేపు తర్వాత మీరు తీసుకెళ్ళి బీరువాలో పెట్టేసుకోండి. ఇక మీరేంటంటే ఈ రోజున నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు. చక్కగా స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. అలాగే తులసి చెట్టుకు కూడా చక్కగా నీటిని పోసేసి చక్కగా పసుపు కుంకుమలు చల్లేసేసి అక్కడ కూడా ఒక దీపాన్ని వెలిగించుకోండి. అలా చేయటం వలన కూడా మీకు మంచి జరుగుతుంది. అంటే ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ నాన్ వెజ్ కన్నా కూడా ఈరోజు మనకి అంటే 1వ తారీఖు వచ్చింది కాబట్టి నాన్ వెజ్ కన్నా కూడా మీరు వెజిటేరియన్లో ఈ కూరలు వండుకొని తింటే మంచిదనమాట. ఎందుకంటే 1వ తారీఖు కాబట్టి ఎన్నో ఇబ్బందులతో మనము ఆ సొమ్మును చేతికి తీసుకోగలుగుతాము. అలాంటిది ఏంటంటే అంటే కొన్ని మనకేంటంటే నియమనిష్టలతో చేసినప్పుడు మన జీవితం అనేది సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తింటే అదేంటంటే మనకంత కలుసుబాటుగా అనిపించదనమాట. కాబట్టి ఒక పుణ్యంతో పాటుగా ఒక పాపం చేసినట్లుగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా శాకాహారం అనేది వండుకోండి. శాకాహారంలో ఏ కూరలు వండుకోవాలనేది ఇక్కడ చూసేద్దాము. ఇంకా దీపారాధనతో పాటుగా ఏంటంటే మీరు ఈ వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే రోలు, రోకలు ఇలాంటివి ఏంటంటే ఆరు బయట ఉండి కొంతమంది పట్టించుకోవటం క్లీన్ చేయడానికి కూడా కుదరక వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఈ రోజున చక్కగా రోలును రోకల్ని శుభ్రంగా నీటితో కడిగేసేసి చక్కగా తుడిచేసి రోలుకి రోకల్ని రెండింటిని కూడా ఒక చోట పెట్టండి. అలా పెట్టడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ధనం ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంటుందన్నమాట. పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసేసేయండి. రోలు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే మనం పట్టించుకోకపోవటం వలన ఆ రూపంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున ఏంటంటే ఇంట్లో పగిలిన అద్దాలు కానివ్వండి, పగిలిన గాజులు కానివ్వండి, పగిలిన దేవుడి ఫోటోలు కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసి బయట పడేయండి. ఎందుకంటే మన ఇంట్లో చెడు వస్తువులు కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు చెడు శక్తులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అవేంటంటే మనం పట్టించుకోకుండా బాధపడుతూ ఉంటాము. కాబట్టి వాటన్నింటినీ క్లీన్ చేసుకోండి. ఇక ఈ రోజున ఏంటంటే తప్పకుండా ఇంట్లో ఆడవాళ్ళు పాలకూర వండుకుంటే చాలా మంచిదనమాట. పాలకూరలోని అంటే పాలు అనేవి మనం ఇక్కడ చెప్పబడింది. పాలకూర వండుకోవటం వలన మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా కలుగుతుందనమాట. కాబట్టి మీరు పాలకూరతో అంటే కూర రూపంలో అవ్వచ్చు లేదా పప్పు రూపంలో అవ్వచ్చు, ఇట్లా మీరు పాలకూర పప్పు వండుకొని తింటే చాలా మంచిది. లేదా ములక్కాయ కూర అయినా వండుకొని తింటే మంచిది. ములక్కాడలు కూడా మనకు చాలా అంటే ప్రకృతి యొక్క శక్తులు అనేవి ములక్కాయలో పుష్కలంగా ఉంటాయండి. కాబట్టి మనకి పాలకూర అయినా కూడా మనకి మంచి హెల్తీగా ఉంటుంది. అలాగే ములక్కాయ కూర కూడా చాలా చాలా మంచిదనమాట. ములక్కాయ కూర వండుకోవటం వలన మనకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది దొరుకుతూ ఉంటుంది. చేతిలో ధనం అనేది ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుందన్నమాట. ఇలా పాలకూర కానివ్వండి, పప్పు రూపంలో కానివ్వండి, లేదా ములక్కాయ కూర కానివ్వండి, లేదా మునగాకు కారపొడి కానివ్వండి, లేదా మునగాకునైనా సరే పప్పులో పెట్టుకోవటం కానివ్వండి, ఇలాంటి కూరలు మీరు వండుకొని తినటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. నాన్ వెజ్ కన్నా కూడా మీరు ఈ కూరలు వండుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది చూపించండి. అలా చేయటం వలన ఏంటంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి, నెలంతా కూడా మీరు సంతోషంగా గడపటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇంకా ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఆడవారు గొడవలు పెట్టుకోవటము, తిట్టుకోవటము అంటే ఉన్న కాసేపు కూడా ఏంటంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో కష్టాలు సమస్యలే సరిపోతాయండి. అలాంటి రోజు కూడా మనం ఏంటంటే అంటే చికాకులు
గొడవలు అంటే ప్రేమతో మాట్లాడటం అనేది సరిగ్గా తెలియక అంటే ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనసు అనేది చిన్నబోయి కష్టపడిన మనిషి ఒక మాట అన్నప్పుడు గొడవలు పెట్టుకోకుండా సర్దుకొని ప్రేమానురాగాలతో ఉండటం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లేకపోతే జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ రోజున ఏంటంటే షష్ఠి కాబట్టి మీరు వేప చెట్టును తాకటం వలన చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. వేపాకులు మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన కూడా మీకు దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ ఇంటి దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టుకు కాసిన నీటిని పోసి కాస్తంత పసుపు కుంకుమలు చల్లేసేసి ఆ చెట్టుకు మీకు కుదిరితే ప్రదక్షిణలు 11 సార్లు చేయండి. అలా చేయటం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు షష్ఠి కాబట్టి మీ ఇంటి దగ్గరకు కుక్కలు వస్తూ ఉంటాయి కదా, కుక్కలకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. ఒక బిస్కెట్ కానివ్వండి, లేదా ఒక బ్రెడ్ కానివ్వండి, లేదా పెరుగు కలిపినటువంటి అన్నం కానివ్వండి, లేదా పాలు కలిపినటువంటి అన్నం కానివ్వండి, కుక్కకు మీరు ఆహారంగా పెట్టడం వలన ప్రత్యేకంగా ఈ షష్ఠి రోజున మీకున్నటువంటి అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి మీకు చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అలాగే కాస్తంత నీటిని కూడా తాగించడం అనేది చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో ఇలాంటి నియమాలన్నీ పాటించుకుంటా చేసుకున్నట్లయితే మీకు నెల మొత్తం కూడా ఎటువంటి దిగులు అనేది లేకుండా సంపదకు హాయిగా ఉంటారు. అప్పులు కూడా తీరిపోతాయి. అప్పులు చెయ్యాలన్న ఆలోచన కూడా తగ్గిపోతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ఇంట్లో అంటే నెలంతా కూడా మళ్ళీ ఈసారి రేపటికి కానివ్వండి అలా నెల మొత్తం కూడా మనకి పని చేసుకోవాలనేటటువంటి ఆశ, ఆసక్తి, శ్రద్ధ అనేవి, ఓపిక అన్నీ కూడా ఉంటాయి. మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఆయుష్ అనేది పెరుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అలాగే కాకికి కూడా తొలి ముద్దను మీరు అన్నంగా ఒక ముద్ద పెట్టినట్లయితే మనకి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. పితృశాపాల నుంచి మనం బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే గోమాతకు కూడా మీరు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి అంటే ఈ రోజున మనకి చక్కగా లక్ష్మీదేవి ముందల రావి ఆకు మీద దీపాన్ని వెలిగించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుందండి. రావి ఆకు మీద మీరేంటంటే ఒక మట్టి ప్రమిదను పెట్టేసి పసుపు రంగు ఒత్తులు వేసేసి అందులో ఆవు నేతిని పోసి దీపారాధన చేసినట్లయితే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అష్టదరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నమాట. ఈ దీపం అనేది చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి ఆచరించడం వలన మీకు అంటే చేసే చిన్న పనికి కూడా మంచి ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళ యొక్క రహస్యాలు అనేవి కూడా ఇలాగే ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఒక కష్టం ఒక్కటే కాదు, కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యం. కాబట్టి ఆ కలుసుబాటు కోసం ఈ తల్లికి ఈ రోజున మనం ఇలాంటివి చేయటం వలన మనకు చాలా చాలా మంచి జరుగుతుంది. మంచిగా కలిసి వస్తుంది. ఆ తల్లి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే ఏంటంటే కొంతమంది ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వారికి చక్కగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే మీరేంటంటే కొంచెం అంటే వివాహం కాని వారు, వివాహానికి ఆలస్యమైన వాళ్ళు అలాంటి వారికి మంచిగా వివాహ ప్రాప్తి, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యము, ఆరోగ్యంలో కాస్తంత స్థిరత్వం అనేది దొరకటము, ఇట్లా డబ్బు లేని వారికి ఆర్థికంగా బాగా కలిసి రావటము, అప్పు లేదన్నా ఉన్నా కూడా తీరిపోవటము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఏంటంటే నెత్తి మీద ఉన్నప్పుడు చాలా చాలా బరువుతో బాధ్యతలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా మనకు అనుకూలంగా మారటానికి మనం ప్రత్యేకంగా ఇలాంటి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించడం వలన మనకున్నటువంటి సమస్యలు, చెడు అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. మనకు మంచి జరగటానికి 4 దిక్కుల నుంచి ధనద్వారాలు తెరుచుకొని మనం కూడా సంతోషంగా ఉండటానికి తప్పనిసరిగా మీరు ఈ రోజున ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఖర్చు లేని పరిహారాలు, ఆ తల్లి యొక్క అనుగ్రహం దొరకటం అనేది ఒక అదృష్టం అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి రేపు ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు.